తెలంగాణలో క్యాంపు పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల ఎన్నికల ఫలితాల అనంతరం క్యాంపు రాజకీయాలు మరింత హీటెక్కాయి. గెలిచిన అభ్యర్థులు ఎక్కడ జంప్ అవుతారో అని పార్టీలు వారిని శిబిరాలకు తరలించి ఓ కన్నేసుంచాయి. జగిత్యాలలో ఒకే పార్టీలో క్యాంపు రాజకీయాలు నడుస్తున్నాయి. తన అనుచరులు 18 మందితో కలిసి హైదరాబాద్ క్యాంపుకు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి వెళ్లారు. జగిత్యాల మున్సిపాలిటీలో మొత్తం 50 వార్డులకు మ్యాజిక్ ఫిగర్ 26 సీట్లు. ఎమ్మెల్యే సంజయ్ వర్గం వైపు తన వర్గీయులతో పాటు ఎంఐఎం ఇద్దరు ఇండిపెండెంట్స్ కలిపి 22కు చేరింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే సంజయ్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇద్దరు చేతులు కలిపితేనే జగిత్యాల బల్దియా కాంగ్రెస్ వశమవుతుంది. కానీ సంజయ్ వర్గంతో కలిసేందుకు జీవన్ రెడ్డి ససేమిరా అంటున్నారు. తెలంగాణలో ప్రతి చోట క్యాంపు రాజకీయాలు కనిపిస్తున్నాయి. పాలమూరు టు చీరాల క్యాంపునకు కాంగ్రెస్ కార్పొరేటర్లు వెళ్లారు. కార్పొరేటర్లతో పాటు ఎమ్మెల్యే, పార్టీ ప్రధాన నేతలు సైతం క్యాంపుల బాట పట్టారు. ప్రస్తుతం రిసార్ట్లలో అభ్యర్థులను దాస్తున్నారు. అభ్యర్థులు చేయి జారకుండా జాగ్రత్తలు పడుతున్నాయి పార్టీలు. మధ్యలో గ్యాప్ ఇస్తే అభ్యర్థులు మాయమైపోతారనే భయంలో ఉన్నాయి.